పోయిన వీడియోలో డొనాల్డ్ ట్రంప్ గారు వ్లాదిమిర్ పుతిన్ ముందు ఎలాగ లొంగిపోయాడు అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఒక సీజ్ ఫైర్, ఒక సీక్రెట్ డీల్, మీకు రష్యా వాళ్ళు స్వాధీనము చేసుకున్న ప్రాంతాలంతా కూడా మీకే రాసి ఇచ్చేస్తాము, ఈ యుద్ధాన్ని ఆపేయండి అని ఒక ప్రపోజల్. సో ఇదంతా మాట్లాడాం. కానీ అమెరికాకు జరిగిన ఈ డ్యామేజ్ మాత్రం అంటే ఎందులోనూ నువ్వు సక్సెస్ కాలేదు. డొనాల్డ్ ట్రంప్ చెప్పిన టారిఫ్ యుద్ధంలో ఎక్కడా కూడా ఇతను సక్సెస్ కాలేదు. కానీ మీకు అమెరికాకు జరిగిన డ్యామేజ్ మాత్రము అప్పుడే ఎవరు భర్తీ చెయ్యలేరు. మీరు నమ్మరు ఫ్రెండ్స్, అమెరికాలో ప్రముఖ నగరాలు, ప్రముఖ ప్రాంతాలు, ఇది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వీళ్ళ టూరిస్ట్ సీజన్ అండి. అమెరికాలో ఇప్పుడు టూరిస్ట్ సీజన్, అక్టోబర్ నుంచి కూడా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి విపరీతంగా యాత్రికులు అమెరికాకు వస్తారు. కానీ ఈ సమ్మర్ ఎంత డిఫరెంట్ అంటే మీకు ఎయిర్పోర్ట్స్ అంతా కూడా ఖాళీగా కనిపించడం. మీకు అమెరికా టూరిజం అన్నప్పుడు ఫస్ట్ జపాన్కి అమెరికాకు మధ్య ఒక విడి ఒప్పందం ఉంటుందండి. ఫ్రెండ్లీ కంట్రీస్ కదా, కాబట్టి జపాన్ నుంచి వచ్చే యాత్రికులు అలాగే సౌత్ కొరియా నుంచి వచ్చే టూరిస్టులు టోటల్గా తగ్గిపోయారు. ఆల్మోస్ట్ 40% వాళ్ళు అమెరికాకు రావడమే ఇష్టపడడం లేదు. అంటే ఏ టైప్లో ఈ హెరాస్మెంట్ ఉందంటే మనము మన భారతీయుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడతాం. ఒక మిత్రుడు పెట్టారు ఏంటంటే డొమెస్టిక్ ట్రావెల్, ఒక నగరం నుంచి ఇంకొక నగరానికి వెళ్ళడానికి మీరు ఎయిర్పోర్ట్కి వెళితే మీ పాస్పోర్ట్ చూపించండి అని ఎవరైనా అడుగుతారా? ఏ దేశమైనా అడుగుతుందా? అమెరికాలో ఇవాళ అడుగుతున్నారు. ఒకవేళ మీరు నా దగ్గర పాస్పోర్ట్ లేదండి, ఇది ఓన్లీ డొమెస్టిక్ ట్రావెల్ కదా, నా డ్రైవింగ్ లైసెన్స్ చూడండి అని ఇచ్చారు అనుకోండి, చూసి మీరు అమెరికాలోనే పుట్టారా? అమెరికాలో పుట్టలేదు, మరి ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఉద్యోగరీత్యా నేను వచ్చాను. ఎందుకు మీరు మీ భారత్లోనే ఉద్యోగం ఒక అధికారిక అవసరమే లేని ప్రశ్నలు. వాళ్ళ పని ఏంటండి? టికెట్ కరెక్ట్గా ఉందా, ఈ వ్యక్తి లీగల్ మైగ్రెంట్, ఇదే కదా చూడాలి. అలాంటివి లేవు. అనవసరమైన ప్రశ్నలు అడిగి హెరాస్ చేయడం. సరే, ఇది భారతీయులు అనుకోవచ్చు. ఇవాళ ఇదే పని కెనడా. ఇప్పుడు మీకు వార్తలు ఎలా వస్తున్నాయంటే కెనడా వాళ్ళు ఎవరైతే అమెరికాలో నివసిస్తున్నారో వీళ్ళందరూ తిరిగి వెళ్ళిపోవాలా అనుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు కూడా. ఎందుకు? కెనడా ఏంటి పెద్ద దేశము, అమెరికాలో ఒక స్టేట్గా ఉండాల్సిన దేశము, మీరేం గొప్ప ఇలాగా అంటే మీకు ఒక కాలేజీలోనో ఒక ఆఫీస్లోనో కెనడా వాసి, ఇతను కెనడా పౌరుడు లేదా కెనడా నుంచి వచ్చాడు అనుకోండి, ఇలాంటి హెరాస్మెంట్. అలాగే నల్లవాళ్ళు, మీరేం నల్లగా ఉన్నారు, ఇక్కడ ఎందుకు ఉన్నారు? ఆఫ్రికాలో కదా ఉండాలి, ఆఫ్రికా అడవుల్లో కదా ఉండాలి, మీరెందుకు అమెరికాలో ఉన్నారు, వెళ్ళిపోండి. ఇలాగా ఎలా తోచితే అలా. అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ రెప్యుటేషన్ని పాడు చేయడానికి ఈ పోలీస్ అధికారులు ఇలా మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ప్రతి ఒక్క దేశము, ప్రతి ఒక్క దేశానికి సంబంధించిన సిటిజన్ వాళ్ళు అమెరికా వెళితే ఇలాంటి హెరాస్మెంట్లు అనేవి రోజు రోజుకి పెరిగిపోవడం. ఆల్రెడీ ఒక వీడియోలో చైనా విద్యార్థులు చదువుకోవడానికి స్టూడెంట్స్ వెళ్తారు కదండి, చాలా ఫేమస్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, అక్కడ మీరు ఎందుకు చదువుకోవడానికి వచ్చారు? చైనా వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు చదవడము అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు భారత్ అంటారండి, ఎన్నో దేశాల నుంచి వచ్చి విద్యార్థులు ఇక్కడ చదువుతారు. హైదరాబాదులో మీకు ఎన్నెన్ని దేశాలు, వాళ్ళందరూ ఇక్కడ చదువుతారు. అలాగే మన వాళ్ళు వేరే వేరే దేశాలు వెళతారు కదా. ఈరోజు అమెరికాలో ప్రాబ్లం ఏమిటి అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికన్స్ అంటే ఒకలా చూడండి, వేరే దేశస్తులు వీళ్ళని ఏమంటున్నాడు? ఆయన ఏలియన్స్ అంటున్నాడు. ఈలాన్ మస్క్నే ఏలియన్స్ అని అంటున్నాడు. అందుకే ఆర్నాల్డ్ శ్వార్జ్నెగ్గర్ ఒక మాట అన్నాడు, ముందు నీ భార్యను అమెరికా నుంచి గెంటి వేయి. ఆవిడ ఇంకొక దేశానికి చెందిన ఆవిడ కదా, ఆవిడని అలో చేసి ఆవిడతో కాపురం చేస్తూ నువ్వు మమ్మల్ని అంతా ఎందుకురా హెరాస్ చేస్తున్నావు? క్లియర్గా ఆయన అడుగుతున్నాడు. అంటే అర్థమే లేని ఒక వాదన. సో దాంతో ఇప్పుడు ఏమైందంటే కాలిఫోర్నియా, మీకు కాలిఫోర్నియా ఏంటంటే లాస్ ఏంజలస్ లాంటి నగరాలు, ఇక కాలిఫోర్నియా అంటే ఒక అద్భుతము కదా, అదొక డ్రీమ్ ల్యాండ్ అని అంటారు.
ఇవాళ మీరు వెళ్ళారు అనుకోండి, అక్కడ హోటల్స్ అంతా ఖాళీ, రెస్టారెంట్స్ అంతా ఖాళీ. మీకు కస్టమర్స్ లేక ఈ షాప్ ఓనర్స్ ఉంటారు చూసారా, ఎర్లీగా వాళ్ళ షాప్స్ని క్లోజ్ చేసుకొని ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఇంతకు ముందు చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఒక కాలిఫోర్నియాను మేము చూడలేదు. మీకు ఈ సీజన్, సమ్మర్ సీజన్లో విపరీతమైన రద్దీ ఉంటుందండి. సో మేము ఈ 2 నెలల్లో సంవత్సరానికి కావలసిన ఆదాయాన్ని చూస్తాము, కానీ ఇప్పుడు ఎవరూ రావడం లేదు, ఎక్కడా టూరిస్టులు కనిపించడం లేదు. ఇప్పుడు మేము ఎలా బతకాలి అంటే ఇదేమైనా న్యాచురల్ డిజాస్టరా అంటే కాదు, ట్రంప్ డిజాస్టర్. ఏమైనా స్వైన్ ఫ్లూవా అంటే కాదు, ట్రంప్ ఫ్లూ. ఇదేమైనా కోవిడ్-19 అంటే కాదు, ట్రంప్ 25. అంటే ఇతనే అమెరికాకు ఒక రోగములాగా, ఒక వైరస్ లాగా ఇవాళ తయారయ్యాడు. తన పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఎవరైనా నీ దేశానికి వస్తున్నారు, టూరిస్టులు వస్తున్నారు అంటే ఆనందంగా నువ్వు ఆహ్వానిస్తావు. ఎందుకు? వాళ్ళ వల్ల నీకు రెవెన్యూ పెరుగుతుంది. మీకు హోటల్ రూమ్స్ అనండి, అలాగే వాళ్ళు వాడే కార్లు అనండి, వాళ్ళు కొనే సరుకులు, తినే రెస్టారెంట్, సర్వము అందరికీ లాభాలే కదా. అసలు నువ్వు నా దేశానికి ఎందుకు వస్తున్నావని అడిగితే ఎవడొస్తాడు? ఇప్పుడు లాస్ వేగాస్ అంటారు. లాస్ వేగాస్ అంటే ఏంటండి? ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో ఎటు చూసినా కూడా మీకు క్యాసినోస్, మీకు ఎటు చూసినా కూడా షైనింగ్ లైట్స్, మీకు అద్భుతంగా ఉంటుంది. మీకు తళతళ మెరిసిపోయే నగరం. ఇవాళ చూడండి, ఇప్పుడు యువకులు వెళుతున్నారు, ఒక క్యాసినోవా ఉందనుకోండి, బయట నిలబడి ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోతున్నారు. లోపలికి వెళ్ళి ఏమైనా తిందాము అంటే కూడా మీకు ఫుడ్ అస్సలు భరించలేకపోతే. నిన్న మాట్లాడాను, మెక్డానల్డ్స్ $6 ఒక లంచ్ అంటే ఇవాళ $12 నుంచి $15 ఛార్జ్ చేస్తున్నారు. సో ఒక కామన్ మ్యాన్, డబ్బున్న వాడికి ఎప్పుడు సమస్య లేదండి, విఐపీస్ ఎలాగో బతికేస్తారు. కానీ ఒక కామన్ మ్యాన్, జీతాలకు ఉద్యోగాలు చేసేవాళ్ళు మెక్డానల్డ్స్లోకి వెళ్ళి తినాలి అంటే ఇవాళ 100 సార్లు ఆలోచిస్తున్నారని చెప్పి అమెరికా నుంచి వస్తున్న డేటా, రిపోర్ట్స్. అలాంటిది లాస్ వేగాస్లో ఎటు చూసినా క్యాసినోస్ అన్నప్పుడు ఎవరు వెళ్ళడమే లేదు. ఎందుకంటే విపరీతమైన ఖర్చు. అంతంత డబ్బు మేము ఎందుకు పెట్టాలి, బతకడమే కష్టంగా ఉంది అన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి? ఇదంతా ముందు లేదండి. అమెరికన్స్ ఏ రోజు సేవింగ్స్ అని ఆలోచించరు, ఉన్నది ఉన్నట్టు ఖర్చు పెట్టుకుంటూ పోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇవాళ ఖర్చు చెయ్యాలి అంటే 100 సార్లు ఆలోచిస్తున్నారు. అది డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలన. అతనేం మాట్లాడుతున్నాడు? ఈ టారిఫ్ వల్ల మనకి బోల్డ్ అంత లాభాలు అంటున్నాడు. గవర్నమెంట్కి డబ్బు వస్తుంది, కామన్ మ్యాన్ దగ్గర ఉన్న డబ్బంతా పోతుంది, టోటల్గా వాళ్ళు కరిగిపోతున్నారు. అలాగే ఇప్పుడు ఫ్లోరిడా నుంచి మెసేజ్లు, మియామి బీచ్ ఎంత ఫేమస్ అండి, వరల్డ్ ఫేమస్. మీరు అక్కడికి వెళ్ళారంటే ఎటు చూసినా కూడా జపాన్ వాళ్ళు, కొరియా వాళ్ళు, వీళ్ళే ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? దీనికన్నా సౌత్ ఈస్ట్ ఏషియా వెళ్ళిపోవడం బెటర్ అండి. థాయిలాండ్ చాలా బాగుంది, మాలి చాలా బ్యూటిఫుల్గా ఉంది, అక్కడికి వెళ్ళామనుకోండి మాకు మంచి గౌరవం దక్కుతుంది. అలాగే చవక ధరకే అద్భుతమైన బీచ్లు ఉన్నాయి, హాయిగా ఉంటున్నాము. మేమేదో మియామి బీచ్ అని ఇక్కడికి వస్తే ఈ పోలీసుల హెరాస్మెంట్ అంటే, ఇంకా చెప్పాలంటే ఈ చిన్న చితక దొంగతనాలు చేసేవాళ్ళు విపరీతంగా పెరిగిపోతున్నారంట. కాలిఫోర్నియాలో ఇదే చెప్తున్నారు. ఒకప్పుడు టాప్ క్లాస్ సెక్యూరిటీ ఉండేదండి, కానీ ఇవాళ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. ఎప్పుడు ఎవడు వచ్చి తుపాకీ చూపించి మీ దగ్గర ఉన్న డబ్బు, వ్యాలెట్ తీసుకొని పారిపోతాడో తెలియదు. మరి పోలీసులు ఏం చేస్తున్నారంటే ముందు నువ్వు అమెరికనా లేదా ఇండియనా లేదా నువ్వు మెక్సికో నుంచి వచ్చేవా, కెనడా నుంచి వచ్చి, ఇవి ఇందులోనే వీళ్ళు బతుకుతున్నారు. దాంతో అమెరికాలో ఉండే టాప్ డెస్టినేషన్స్, రిసార్ట్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ఇవాళ ఎంటీగా ఉండడము. వాళ్ళ ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూశారు అంటే యాత్రికులు ఎవరు కనిపించడం లేదు. సో ఈ పరిస్థితిలో మోర్ ఓవర్ వీళ్ళందరూ చెప్పేది మీకు ఫ్లైట్ టికెట్ ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోయాయి. డొమెస్టిక్గా చెప్తున్నాను, అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యము, సో వాళ్ళు కష్టపడి ఇలాంటి ఒక వ్యక్తిని ఎంచుకున్నారు. ఇప్పుడు ఇతను ఎంత డ్యామేజ్ చేయగలడో అంత డ్యామేజ్ చేశాడు. మరి దీని పర్యవసానం ఎలా ఉంటుంది, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.